చండాలం ఇది చరిత్రలో చూడలే ఎందుకంటే ఫ్లాప్ సినిమా నేను అసలు వరస్ట్ సినిమా ఈ అమ్మాయి మామూలుగా కాదు 2 అంబులెన్స్లు ఉంటే పురమాయించండి వస్తారు 2-3 సార్లు లోపల నుంచి. సార్ ఓకే ఆరెంజ్ లో ఉందా? మణిరత్నం గారి పెన్నులో ఇంక్ అయిపోయింది, చాలా అవుట్డేటెడ్ అయిపోయారు ఆయన. ఏజ్ నెగిటివ్ గా చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగానే సినిమా బాగాలేదు. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా ఇది? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. సినిమా పేరు తగ్గ లైఫ్ కదా, సినిమాలో తగ్గింది లైఫ్. విజ్ఞాన ప్రదర్శనలో ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. అయ్యయ్యో సానుభూతి వద్దురా. కల్లో కాదు కదా కానీ వాట్సాప్ లో కూడా రాదు. కల్లో కాదు కదా కానీ వాట్సాప్ లో కూడా రాదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం లేదు మ్యాటర్ డొల్లా. లోపలేం లేదు డొల్లా. కమలాసన్ గారు ఇంకా మంచి స్క్రిప్ట్ చేసి ఉంటే విక్రమ్ లాంటి హిట్ అయ్యేది. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. ముసలాడు అయిపోయి పోతాడు ఇక 25 అంట. ఏమైందన్న 2025 అంట నెక్స్ట్ పోతాడు ఇక. పవర్ యాక్షన్ పవర్ యాక్షన్ పవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? పవర్ యాక్షన్. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, చెప్పు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడొచ్చు. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. ఓకే ఓకే అర్థమైంది. యాక్టింగ్ చేశారు ఓకే, కానీ అన్నీ బుస్లే. బుస్సు తుస్సు. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. మణిరత్నం గారు మ్యాజిక్ లేదు, అంత సత్యనపల్లి సంతలో సర్కస్సే, కోతి సర్కస్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. సినిమాలో అయితే పసలేదు, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? బాగలేదు. కమలాసన్ సార్ ఎలా చేశారు? యాక్టింగ్ మంచిగా ఉండేది కానీ స్టోరీ బాగా. తాలింపు లేని పులిహోర. డైరెక్షన్ బాగాలేదు, కథ చాలా ఓల్డ్, చాలా వీక్. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఈ టైప్ ఆఫ్ కథలతో వచ్చి హిట్ కొడదామంటే అస్సలు అవ్వదు. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం మ్యాచే లేదు అసలు. సినిమాకి సింకే లేదు అసలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటి అని మధ్య మధ్యలో కమలాసన్ గారిలో భారతీయుడు అలా వచ్చి వెళ్తూ వచ్చాడు అనమాట. సో యావరేజ్ అంటారా? సింహాసన్ గారే బాగా చేశారు. యూ థింక్ వీఆర్ కరపోస్ రిపోజ్. సింబు ఎలా ఉంది? సింబు క్యారెక్టర్ ఆల్మోస్ట్ కమలాసన్ మ్యాచ్ చేశాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అంతేం కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ తట్టుకోలేదు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.